నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు ఏదైతే 57 ఉపకులాల నాయకులు ఉన్నారో అందులో పంబాల ఉపకులాల కళాకారులు ఈరోజు వాళ్ళ వృత్తికి సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించడం జరిగింది. ఒకసారి ఆ పాటలు ఎందుకు తీస్తూ ఉన్నారు, ఒకవైపు వర్గీకరణ అంశం నడుస్తూ ఉంటే మరోవైపు అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళ పాటలు పాడుతూ ఉన్నారు, వాళ్ళ కులం గురించి చెప్పుకుంటూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి ఒకసారి దీన్ని చూపి ఒకసారి ఈ పాట ఆవిష్కరించడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఎస్సీ ఉపకులాల్లో అంటే ఎస్సీలో ఉన్నటువంటి 57 కులాలు ఏవైతే వెనుకబడ్డ కులాలని అంటున్నామో అందులో ఇలా ఈ సంస్కృతిని మన దేశం యొక్క ఈ ఈ ఏదైతే సంస్కృతి ఉందో దాన్ని కాపాడుతూ ఈ హిందూ సంస్కృతిని కాపాడుతూ ఈ యొక్క మన గ్రామ దేవతలైనటువంటి ఆ దేవతలను మేలుకొల్పేటువంటి వారికి పూజారులుగా ఉన్నటువంటి మా పంబాల కులస్తులందరూ కూడా ఈరోజు వాళ్ళు ఆ వృత్తిని ముందుకు తీసుకుపోయే కాడ లేదా ఆ వృత్తి యొక్క గొప్పతనం ఆ సంస్కృతిని ఇలా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పంబాల కుల వృత్తి కళాకారుల యొక్క వాళ్ళ యొక్క గీతాన్ని వాళ్ళ యొక్క పాటను ఈరోజు మన ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఇదొక చైతన్యం. ఈ కులాల్లో కూడా మా యొక్క సంస్కృతులను మా యొక్క వృత్తులను ఇలా బయటికి తీసుకొచ్చి ఈ వృత్తుల ద్వారా ఇలా ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవ కానీ ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే కాడ కానీ ఈ కులాలు ఏ రకంగా పోరాడుతున్నాయి అనేటువంటి అంశం ఈరోజు ఈ పాటలో కూడా చాలా అద్భుతంగా వ్యక్తీకరించడం జరిగింది. ఓకేనా, ఒకసారి వర్గీకరణ అంశం తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అటు ఉప కులాల కోసమే మేము పోరాడుతున్నామని చెప్పేసి మాదిగలు చెప్తా ఉన్నారు. ఉప కులాలకు బలం లేదు కాబట్టి మా బలం ఇచ్చి ఉప కులాలకు న్యాయం చేసే దిశగా మాకు కూడా మేము న్యాయం చేసుకునే దిశగా మేము నడుస్తూ ఉన్నామని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా వర్గీకరణ అంశంలో మీ ఉప కులాలు కనిపిస్తారు, దానికి కారణం ఏంది? ఇక్కడ వర్గీకరణ అంశంలో కనిపించకపోవడానికి ఏం లేదు. ఇలా సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది, ఈ దళితుల్లో వెనుకబడ్డటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి కులాలకు ముందు ఆ ఫలాలను అందించాలనేటువంటి చెప్పింది. ఇలా పోరాటంలో మేము లేకపోవడం అనేటువంటిది కాదు. ఇలా పోరాటంలో ఇలా సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా మా యొక్క ఆవేదనను కానీ లేకపోతే మాకున్నటువంటి బాధలను కానీ మా వెనుకబాటుతనాన్ని కానీ ఇలా ఈ దేశాన్ని అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టే గుర్తించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా ఇలా మా డిమాండ్ మేరకే ఇలా 1 మ్యాన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందులో ఈ 57 కులాలకు ఏ రకంగా న్యాయం జరగాలనేటువంటిదే ఇలా ప్రధానమైనటువంటి చర్చ. ఇలా మేము ఇలా మా చర్చ జరుగుతలేదు అని అంటే ఇలా మేము ఇలా ఆర్థికంగా మాకున్నటువంటి వనరులు లేకపోవచ్చు, లేకపోతే మా వెనకాల ఉన్నటువంటి నాయకులు లేకపోవచ్చు. ఇలా కానీ ఇలా చట్టము ఇలా రాజ్యాంగం అనేటువంటిది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అందరి కోసం ఇలా ఫలాలను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇలా చట్టంలో పొందుపరిచారో ఈ రాజ్యాంగంలో పొందుపరిచారో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇలా మాలమాదిగ కులాలు ఎవరైనా కానీ ఇలా వర్గీకరణ అనే అంశం వచ్చే వరకల్లా ఇదేదో మాలమాదిగల పంచాయతీగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తప్పు. చాలా ఇది బలహీన వర్గాల్లో కూడా బలహీనమైనటువంటి వర్గాలను గుర్తించేటువంటి ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ. ఇది ఇలా సుప్రీంకోర్టు తెలంగాణను ఉద్దేశించి ఇలా ఇచ్చిన తీర్పు కాదు. ఇది దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా మాలమాదిగా లేరు కదా, అంతటా కూడా ఆయా కులాలు ఉన్నాయి. దేశంలో 1152 కులాలలో ఎక్కడైనా కానీ అందులో కొంచెం ఫార్వర్డ్ ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కులాలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది వర్గీకరణ అంశం. దీంట్లో కూడా ఈ 57 కులాలకు మాకు ఇలా సమాన ప్రాతినిధ్యం రావాలన్నటువంటిది. ఇలా సమానత్వం కోసమే వర్గీకరణ. రిజర్వేషన్ల ఉద్దేశం ఏంది? ఎవరైతే అసమానతలు ఉన్నాయో అందులో ఆ అసమానాలను గుర్తించి సమానత్వానికి తీసుకురావడమే వర్గీకరణ ఉద్దేశం. ఓకే, ఇటు మాల మాదిగల కొట్లాటగానే దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, అటు మాలలు అడుకుంటా ఉన్నారు, మాలలు మనవాదులు అని చెప్పేసి మాదిగలు అంటా ఉన్నారు. మాదిగలు కూడా మనవాదులేదు, వాళ్ళ కంటే కింది కులాలను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మరి ఖచ్చితంగా మేము మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, ఇలా మాలలను మనవాదులన్నా మాదిగలన్నా కానీ ఇలా మాదిగలు కూడా మిగతా కులాలను మనవాదులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మనవాదాన్ని మనము తెర మీదకి తీసుకొచ్చి ఇంకా మిగతా కులాలను అణచివేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మారాలి సమాజంలో. ఖచ్చితంగా ఏదైతే ఈ 30 ఏళ్ల పోరాటం కానీ ఇంకా ఎక్కడైనటువంటి ఈ దేశంలో ఎక్కడ అణగారిన వర్గాల మీద పోరాటాలు జరిగినా కానీ అల్టిమేట్గా
ఈ సమానత్వానికి తీసుకురావడం కోసం ఏ వర్గమైనా పనిచేయాలి. బలమైన వర్గమైనా కానీ ఇలా వారిని కింద ఉన్నటువంటి కులాలు చిన్న చూపు చూస్తేటువంటి ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా సమానమైనటువంటి స్థాయికి రావాలి. ఇలా ఏదైతే మమ్మల్ని ఉపకులాలు అనేటువంటి ఒక ముద్ర ఇస్తున్నారో వాళ్ళంతా కూడా ఉపకులాలు అనే వాళ్ళందరూ కూడా మనవాదుల కిందనే లెక్క. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిగతా కులాల నుంచి ఇలా దళితులను చిన్న చూపు చూస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మాకు ఉపకులాలని అంటున్నావు అంటే నువ్వు కూడా అదే పని చేస్తున్నట్టు కదా. సో కాబట్టి ఆ వాదన ఎవరైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా బయట సమాజానికంటే తెలియకపోవచ్చు. మీ మాదిగలు అదే అంటూ ఉన్నారు, మాలలు అదే అంటూ ఉన్నారు. 59 కులాలు 50 మాదిగ తీసేస్తే 57 ఉపకులాలు అంటూ ఉన్నారు. మరి ఇవి ఉపకులాలు అనుకోవచ్చా లేదంటే కులాలా? మరి ఖచ్చితంగా కులాలే. మేము ఏదైతే ఆ ముద్రను చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఇలా ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాలుగా మేము ఇలా మేము సమాజంలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాం. మేము కూడా మొదట్లో ఉపకులాలుగానే చెప్పినాం. ఎందుకంటే ఆ ముద్ర వేసిరు కాబట్టి అందరికీ ఆ పరిచితమైనటువంటి ఆ పేరును ఇలా మేము పెట్టుకొని ముందుకు రావాల్సి వచ్చింది. సో కాబట్టి ఇవన్నీ కూడా 59 కులాలు తప్పితే ఎవరికి ఉపకులాలు కావు. వీళ్ళందరూ కూడా ఇలా అన్టచబిలిటీ అనేటువంటి ఒక హోమోజినిటీ మీద ఉన్నప్పటికీ కూడా హెట్రోజినియస్గా మళ్ళీ అన్ని కులాలు కూడా వేరు వేరు వృత్తులు ఉన్నారు. ఇలా మా పంబాల కులస్తుల యొక్క వృత్తి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. అదేవిధంగా చిందు కులాల యొక్క వాళ్ళ యొక్క కల్చర్ వేరు, వాళ్ళ యొక్క వేషధారణ కానీ వాళ్ళ యొక్క జీవితం వేరు, వాళ్ళ తిండి వేరు. ఇట్లా ప్రతి మోచి కులం యొక్క కల్చర్ వేరు. అన్ని కులాలు వేరైనప్పటికీ ఇలా దళితులుగా అందరూ కూడా అంటరాని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఎవరు ఇంతవరకు పొందలేదు. ఇలా విద్యలో ఎంతమంది పోలేదు, ఇలా యూనివర్సిటీ మెట్లు ఎంతమంది ఎక్కలేదు, ఎవరికి ఇంతవరకు ఒక క్లాస్ 1 ఉద్యోగం దక్కలేదు, ఓళ్ళు ఐపీఎస్ కాలేదు, ఒక ఐఏఎస్ కాలేదు, ఓళ్ళు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. ఇట్లాంటి అన్ని కూడా లెక్కలు తీసి ఇలా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎంపెరికల్ డేటా తీయమని చెప్పింది. ఇలా ఈ జనాభా లెక్కలో లేకపోతే కులాల వారిగా వర్గీకరణ చేయమని చెప్పలే. ఎంపెరికల్ డేటా తీసి వాళ్ళ యొక్క స్థితిగతుల ఆధారంగా వాళ్ళను వర్గీకరణ చేయమని చెప్పింది. కానీ అట్లా కనిపిస్తూ ఉందా? ఆల్రెడీ వర్గీకరణ అంశం కూడా బలంగా తిరుగుతూ ఉంది, తొందరగా వేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఉపకులాలకు దీని ద్వారా న్యాయం జరుగుతా అనుకుంటారా లేదంటే అన్యాయం జరిగే అవకాశం? ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తామని చెప్పింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే చేయమంటున్నాం. ఇంకా 10 మాటలు మేము మాట్లాడతలేము. ఇలా కులాలుగా చెప్పాలనంటే ఇలా వెనుకబాటుతనానికి గురైనటువంటి కులాల లెక్కలు తీయాలనంటే తీయండి. ఆ లెక్కలు తీసినా కానీ 57 కులాలే వెనుకబడి ఉంటాయి. వెనుకబాటులో కూడా అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి కులాలు ఇవి. సో కాబట్టి సుప్రీంకోర్టును యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ కులాలకు ఎంత శాతం ఇవ్వాలనేటువంటిది కూడా అందులో చెప్పింది. అంటే ఈ జనాభా ప్రాతిపదికగా ఈ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలే. వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా ఇప్పటి వరకు ఏం కోల్పోయారు, 78 సంవత్సరాలుగా ఎవరు కూడా ఇంతవరకు రోడ్డు ఎక్కలేకపోయినటువంటి కులాలు, కనీసం వాళ్ళ యొక్క సొంత అస్తిత్వాన్ని కూడా చెప్పుకోలేనటువంటి కులాలకు వాళ్ళ యొక్క నష్టాన్ని పూరించే విధంగా ఎంత శాతం ఇస్తారనేటువంటిది ఇలా ప్రభుత్వం నిర్ణయించాలి. సో దానికోసమే ఇలా కమిషన్ వేసి కమిషన్ 100% ఈ వెనుకబడ్డటువంటి కులాలకు అండగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఓకేనా, ఫైనల్గా చెప్పండి, వర్గీకరణకు మద్దతుగా ఉన్నారా మీరు? మరి ఖచ్చితంగా 100% వర్గీకరణకు మద్దతు మేము కోరుకోవాల్సిందే. ఇలా మీరు సైలెంట్ గా ఉంటున్నారు, మేమే పోరాడుతున్నామని మాదిగా చెప్తా ఉన్నారు. సైలెంట్ గా ఉంటలేము. ఇలా మాకు 1,00,000 గొంతులు కానీ 1000 డప్పులు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈ కులాలు లేకపోవచ్చు. అంటే ఆర్థికంగా ఇలా సమావేశాలు బహిరంగ సభలు పెట్టే పరిస్థితి పిలిచే ప్రయత్నం మేము చేయలేరా? వాళ్ళు కలిసి పోరాడదాం తమ్మి అని చెప్పి ఏ రోజు పిలిచిన సాగలాలు లేదు. ఇది గతంలో ఇక్కడ మేధావుల సదస్సు జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అడిగిరు వచ్చిన వాళ్ళు కూడా. మరి మిగతా వర్గీకరణ కోరుకునేటువంటి 57 కులాలు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఈ సమావేశాల్లో ఉండాలి అంటే ఎవరు సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ వాళ్ళు చేసినా చేయకున్నా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎక్కడైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని చేస్తా ఉన్నాం. మాకు అన్యాయం జరిగితే అంతకంటే ఎక్కువ ఈ 1,00,000 మా జమిడికలతోటి లేకపోతే మా కిన్నెలతోటి మా యొక్క బరిసెలతో అన్నింటిని కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రదర్శన చేసేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. మాకు అన్యాయం జరగకుండా చేస్తానటువంటిది మేము ఇలా నమ్ముకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఉన్నది. అది జరగని పక్షంలో మా పోరాటం కూడా ఈ రాష్ట్రం చూడబోతుంది. వర్గీకరణ ఎంత చేసినా దాన్ని నిల్వనీయమని చెప్పేసి కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళపైన ఏం చెప్తాం? ఖచ్చితంగా ఈ వర్గీకరణ నిల్వనీయం అనేటువంటిది ఎవరితో కాని పని. ఇలా రాజ్యాంగంలో ఇలా స్పష్టంగా మీరు అందరికి కూడా అట్లా మాట్లాడేటోళ్ళకి అందరికి అదే చెప్తున్నా, మీరు ఒకసారి జడ్జిమెంట్ చదవండి, రాజ్యాంగంలో ఏముందో చూడండి. ఆర్టికల్ 341కు సంబంధం లేకుండా
ఇవాళ ఈ ఉన్నటువంటి కులాల్లో ఎవరైతే వెనుకబాటుతనాన్ని అంటే సమానత్వం కోసం సూచించేటువంటి ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లోనే ఉన్నటువంటి ఆర్టికల్ 15 క్లాస్ 4 16 క్లాస్ 4 ప్రకారంగా వీళ్లకు వాళ్ళకు సముచిత స్థానం న్యాయం చేయాలనేటువంటిది అది రాజ్యాంగంలో ఉన్నది. నీకు ఇవాళ ఈ ఆర్టికల్ 341 ఎంతవరకు ఆ కులాలు దళితులా కాదా అని గుర్తించే వరకే ఆర్టికల్ 341. దాన్ని అడ్డుపెట్టి ఇలా ఖచ్చితంగా ఇది దీన్ని అడ్డుకుంటాం అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలా అందుకనే ఇలా మేధావులుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ఎవరైతే వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మనం రక్షణగా ఉందామని అంటారు. కాబట్టి ఆ రాజ్యాంగ రక్షణ చేసే విధంగా మీరు ఏ రకంగా అందులో ఉన్నటువంటి చూసి మాట్లాడండి. ఉత్తిగా ఒకరు రావాలనడం, ఒకరు వద్దనడం, ఇది వర్గీకరణ కావాలనే వాళ్ళు ఎందుకు ఎవరికి న్యాయం చేయాలనేటువంటిది ఈ వెనుకబడ్డ కులాల వాటాయంతో వాళ్ళు స్పష్టం చేయరు. వద్దనే వాళ్ళు ఎందుకు వద్దో వాళ్ళు చెప్పరు. అంటే ఇది ఒక రాజకీయ డ్రామాగా ఒక గేమ్గా మార్చి ఇలా ప్రభుత్వాలతోటి ఈ రెండు వర్గాలు నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి రెండు వర్గాలే దీన్ని లబ్ధి పొందుతున్నాయి. కానీ మిగతా కులాలను ఇలా ఆవులు కొట్లాడుకొని లేగల ఖాళీరా మాదిగోళ్ళు ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా మాదిగలు ఇద్దరు కూడా వాళ్ళు కొట్లాడుకొని మా యొక్క ఫలాలను దూరం చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు 57 కులాలకు ఇలా మా జనాభా లెక్కలు తీయమని అంటున్నాం. ఇలా కొత్తగా సర్వే చేసింది కాబట్టి ప్రభుత్వం అందులో ఎవరు వెనుకబాటుతనానికి గురయ్యారు లేదా ఇలా జనాభా లెక్కలు ప్రాతిపదికన తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేస్తుంది. కాబట్టి ఆ సెన్సస్ను పరిగణలోకి తీసుకొని మీరు వర్గీకరణ చేయాలి. 2011నే తీసుకొని చేస్తామనంటే మాత్రం ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుంది. అది ఈ వెనుకబాటుతనానికి గురైనటువంటి 57 కులాలు ఎవరు కూడా అప్పటికి ఇంకా ఎవరు కూడా వాళ్ళు నమోదు చేసుకోవాలి, వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవాలి. దాని ప్రకారం అయితే మాకు అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఎంపరికల్ డేటా కలెక్ట్ చేయండి. దాని ప్రకారంగా లేదా మళ్ళా వచ్చేటువంటి ఏదైతే సెన్సెస్ నేషనల్ సెన్సెస్ ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు చేయండి. ఆగమాగం చేసి ఏదో ఒకటి చేసి మీరు పంచుకుంటామనంటే ఇలా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఉన్నది. మాకు అన్యాయం జరిగితే మళ్ళీ మేము కోర్టు మెట్లు ఎక్కుతాం. ఓకే, చెప్పండి అన్న, మీరేం చెప్తా ఉంటారు? వర్గీకరణ పైన ఏం మాట్లాడుతూ ఉంటారు? వర్గీకరణ జరగాలనే కోరుకుంటున్నాం. ఓకే, కానీ జరిగితే దాన్ని అడ్డుకొని తీరుతాం. అది కాని పని. ఎందుకంటే వర్గీకరణ క్రిమి లేయర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ వర్గీకరణ జరిగేంత వరకు మా పోరాటం అనేది ఆగదు. వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం. మరి వర్గీకరణ జరగాలన్నప్పుడు మాదిగలతో ఎందుకు కలిసి వస్తలేరు? మీరు మాదిగలు ఒకవైపు పోరాటం చేస్తూ ఉన్నారు, మీరు నష్టపోతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మీకోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు కలిసి వస్తలేరు? ఇన్ని రోజులు మాదిగా మాల మరి వాళ్ళ రెండు పేర్లు చెప్పుకొనే వెనుకబాడినటువంటి వాళ్ళ గురించి మా గురించి కానీ మాట్లాడినటువంటి డాకాలు లేవు. మరి బైరి వెంకటేష్ అన్న మమ్మల్ని ఆదరించి ఈ కులాలకు నేను అండగా ఉంటానని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా బైరి వెంకటేష్ అన్న గారికి మా పంబాల వృత్తి కళాకారుల సంఘం తరఫున కృతజ్ఞతలు అన్నకు తెలియజేస్తున్నాం. ఫైనల్గా అయితే వర్గీకరణకు వ్యతిరేకం కాదు, మీరు వర్గీకరణకు వ్యతిరేకం కాదు, వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మరి దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉండబోతా ఉందా? 1,00,000 డప్పులు 1000 గొంతులు పెట్టుకున్నా మాకున్నటువంటి పరికరాలు మా జమ్ముడికే సుత్తులు బ్రహ్మనాథులు మరి మా తాళాలతోటి గజ్జలు కట్టుకొని 1,00,000కు 2 లక్షల పై చిలుకుబడి మా యొక్క కులాలను తీసుకువచ్చి మా పోరాటం ఆపకుండా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కలిసి పోరాటం చేస్తారా విడివిడిగానైనా? మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం. మీ పోరాటం మీరు మాదిగలే. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ.